ఒక్కొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏమి ఇచ్చాడు బ్రో, చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ ప్యాక్ అసలు ఓమ్రాజ్ కమ్ టు మై రూమ్ ఇచ్చి పడేశాడు. మూవీ చాలా బాగుంది. పర్సనల్లీ అందరు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మైథాలజీ అయితే ఇంకా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళాలని చెప్తున్నాను. ప్రతిది క్లైమాక్స్ లోనే బాగుంది. ప్రతి ఒక్క పార్ట్ ఫైటింగ్ సీక్వెల్ ప్రతి ఒక్కటి సూపర్ అండి. యాక్టింగ్ ఇంకా మనం చెప్పలేం కదండి, చాలా బాగుంటుంది. అది సూపర్. సింగిల్ ఎక్స్ప్రెషన్ అదైతే మీరు వెళ్ళాకనే తెలుస్తుంది. అన్నిట్లో ట్విస్ట్ చాలా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీ ఉంటుంది కానీ పర్ఫెక్ట్ వర్కౌట్ అయింది. కామెడీ కూడా మొత్తం అసలు సింగిల్ ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్కరికి మూవీ తోటి రాడి దింపాడు ప్రభాస్. అంటే ట్రైలర్లు సేమ్ ట్రైలర్లు ఉన్నదే, కొత్తగా ఏం లేదు. లాస్ట్ క్లైమాక్స్ మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. చాలా చాలా తక్కువ. సెకండ్ హాఫ్ లో బుజ్జిని చూపించినట్టు తోపు. అసలు గ్రాఫిక్స్ కూడా అసలు విఎఫ్ఎక్స్ 20 minutes అన్న తోపు ఉండే ప్యూర్ సినిమా. ప్యూర్ సినిమా కూర్చొని కాదు, నిల్చొని చూస్తారు. పేపర్స్ ఎగరేకుంటే నా పేరు శశాంకే కాదు. అమితాబ్ బచ్చన్ భయ ఒక్కొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏం వేసి తెలుసా, మాస్ పూరా మాస్. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైటింగ్ సీన్స్ మాత్రం గూస్ బంప్స్. అసలు తోపు. అసలు ఇంతవరకు ఇండియన్ సినిమాలో అనే ఫైట్ చూడలేదు. గ్యారంటీ. బాహుబలి బ్రేక్ చేయొచ్చు. నార్త్ వాళ్ళు సపోర్ట్ చేస్తే బాహుబలి పక్కా బ్రేక్ అయింది. కల్కి మూవీ ఎలా ఉంది బ్రో? ఎలా ఉందంటారు ఏంది బ్రో? సినిమా సూపర్ హిట్. సూపర్ హిట్ ఏంది, దాని అమ్మ నిండెడ్ సినిమా వచ్చింది. లిటరల్లీ చెప్తున్నా, మనం ఎప్పుడు ఇంగ్లీష్ వాళ్ళది మార్వల్వే ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం కదా. కరెక్ట్ టైంకి నాగి దింపిండు. మన టాలీవుడ్లో మార్వల్ అందరు మనోళ్ళు అందరూ ఇంగ్లీష్ వాళ్ళ మూవీలు చూస్తారనమాట. అవసరం లేదు. ఇప్పుడు మనోడు నాగి దింపిండు. అక్కడ ప్రశాంత్, ఇక్కడ నాగి, అక్కడ హనుమాన్, ఇక్కడ కల్కి. లీగలీ వెయిటింగ్ ఫర్ యూనివర్సల్. సినిమా మాత్రం సూపర్ భయ్యా, లిటరల్లీ చెప్తున్నా సూపర్. ఇంకా క్లైమాక్స్ అయితే అసలు సినిమా అయిపోయిందా అనిపించింది నాకైతే. ఏంద్రా అప్పుడే సినిమా, లిటరల్లీ చెప్తున్నా సూపర్ అన్న, సూపర్. చాలా బాగుంది. హైలైట్స్ వచ్చేసి ప్రభాస్ యాక్షన్. కృష్ణుడు హైలైట్. అందరిది గెస్ట్ రోల్ బాగుంది. అందరికి ఈక్వల్ గా న్యాయం జరిగింది అసలు క్యారెక్టర్స్. కామెడీ వర్కౌట్ అయింది. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి. ఇట్లా ఎంటికలు లేచి వస్తాయి ఒక్కొక్కరికి చూస్తుంటే. అశ్వత్థామ క్యారెక్టర్, అర్జునుడు క్యారెక్టర్, కృష్ణుడి క్యారెక్టర్, ఫీజ్ బాబా. సినిమా చూడాలండి. సినిమా కంపల్సరీ. ప్రతి ఒక్కరు మన కుటుంబంలో ఉన్న పిల్లలు, ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కరు చూడాలి. చూడకపోతే మిస్ అయిపోతారు, చాలా మిస్ అయిపోతారు. అబ్బా ఒక్కటేమిటి, ఏమని చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? చూడాల్సిందే. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంటుంది. హైలైట్ ఇక ఆడికే క్లోజ్ అయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు చూద్దామని ఆలోచన. ఎప్పుడు వస్తుందో చూడాల్సిందే. ఇక ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. అబ్బాబ్బా పిల్లలకి అందరికి తెచ్చి చూపించాలి. కళ్ళ నీళ్ళ కాదు కదా, ఎంతమంది కాపాడుతుర్రో కళ్ళ నీళ్ళు తెచ్చుకోవాల్సిందే ఆమెను చూసి. సూపర్, ఎక్సలెంట్.